ఏపీలోని నక్కపల్లి తీర ప్రాంతంలో మిట్టల్ గ్రూప్ నిర్మించే పోర్టు కారణంగా మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ పోర్టుకు నష్టం కలిగే అవకాశం ఉందని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. మిట్టల్ గ్రూప్కు సౌత్ ఆఫ్రికాలో ఇప్పటికే ఓ పెద్ద ఉక్కు కర్మాగారం ఉందని, కొన్ని నెలల క్రితం ఆ కంపెనీ అక్కడి ప్రభుత్వం అదనపు రాయితీలు ఇవ్వకపోతే ప్లాంట్ను తక్షణం మూసేస్తామని బెదిరించిందని ఓ ప్రకటనలో గుర్తు చేశారు. ఆ ప్లాంట్ ఆ విధంగా మూసేస్తే స్థానికంగా వందలాది మంది కార్మికులు నిరుద్యోగులవడమే కాకుండా ప్లాంట్పై ఆధారపడి ఉన్న చిన్న పరిశ్రమలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే మిట్టల్ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి అక్కడి ప్రభుత్వం $92 మిలియన్ రాయితీలిస్తామని ప్రాధేయపడే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఏర్పడే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. మన దేశంలో ఉక్కు కర్మాగారాలు విదేశాల్లోనే కొనుగోలు చేసే మెట్కోక్ అనే ముడి పదార్థం దిగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించగానే ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్, మరికొన్ని ప్రైవేటు ఉక్కు కంపెనీలు కేంద్ర ప్రభుత్వంపై కేసులు పెట్టి తమ ప్లాంట్లను మూసేస్తామని బెదిరిస్తున్నాయన్నారు. ఆ విషయాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, లాభాల కోసమే పనిచేసే ప్రైవేటు కంపెనీలు సమాజ సంక్షేమం గురించి ఆలోచించవని అన్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అణగదొక్కి ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించడం ఆశ్చర్యకరం, బాధాకరమని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం కేంద్ర మంత్రివర్గం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు 11,440 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిందని, కానీ ఆ సాయం సరిపోదన్న విషయం కేంద్రానికి తెలుసునని శర్మ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోతే ఉక్కు ఉత్పత్తి ఖర్చుల భారం కారణంగా మిగిలిన కర్మాగారాలతో పోటీ పడలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు కోలుకోవాలన్నా, బకాయిలు తీర్చాలన్నా కనీసం 30,000 కోట్ల మొత్తం అవసరమన్నారు. అయినా కేంద్రం ఈ విషయాల్ని పట్టించుకోకపోవడానికి కారణం ఆ కర్మాగారాన్ని తమకు కావలసిన ప్రైవేటు సంస్థకు తక్కువ ధరకు అమ్మే ఉద్దేశమేనని శర్మ ఆరోపించారు. పైగా విశాఖ ఉక్కు సమస్యలకు కేంద్రం వైఖరే కారణమని తెలిసినా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఉద్యోగులే బాధ్యులని, వారిపై వీఆర్ఎస్ అనే ఆయుధం ప్రయోగించి బాధ పెట్టడాన్ని చూస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదించిన నేషనల్ స్టీల్ పాలసీని ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాల్లో ప్రాధాన్యతనివ్వాలని స్పష్టంగా తెలియపరిచినా అందుకు విరుద్ధంగా వ్యవహరించి ప్రైవేట్ కర్మాగారాల్ని ప్రోత్సహించి ఆ పాలసీ కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం బాధాకరమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని, ఉత్తరాంధ్ర ప్రజల సహకారంతోనే పార్లమెంటు, శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నారు. విశాఖ ఉక్కును శాశ్వతంగా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే 30,000 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా కర్మాగారానికి ప్రస్తుతం ఇనుము ముడి పదార్థం ఉత్పత్తి చేస్తున్న సొంత గనిని కేటాయించాల్సిందే అన్నారు. గుజరాత్లో సెమీ కండక్టర్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన అమెరికా ప్రైవేట్ కంపెనీ మైక్రాన్కు కేంద్రం సంకోచించకుండా 13,000 కోట్ల రాయితీలిచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కుకు కేంద్రం ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఇనుము ఉత్పత్తి చేస్తున్న సొంత గనిని కేటాయించకపోతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే అన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవడం అవసరమన్నారు. కడప, నక్కపల్లిలో నిర్మించనున్న ప్రైవేటు ఉక్కు కర్మాగారాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తతతో వ్యవహరించాలని, విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వని రాయితీలు, సౌకర్యాలు ఆ ప్రైవేటు కర్మాగారాలకు కూడా ఇవ్వకూడదన్నారు. ఈ విషయాల్ని ఉత్తరాంధ్ర ప్రజలు క్షుణ్ణంగా, విస్తృతంగా చర్చించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. 6 దశాబ్దాల క్రితం ఆ కర్మాగారం కోసం ప్రజలు చేసిన త్యాగాల్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శర్మ స్పష్టం చేశారు.